హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మోక్ష ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఈ మధ్య నివర్ తుఫాన్ వచ్చింది కదా. ఆ నివర్ తుఫాన్ ప్రభావంతో ఎక్కడెక్కడ నదులన్నీ ఆల్మోస్ట్ నిండిపోయాయి. ఇక్కడ నేను చూపిస్తున్నది మా ఊరి దగ్గర ఉన్న స్వర్ణముఖి నది. ఈరోజు ఈ నదిని మీకు చూపిస్తూ ఈ నది గురించి ఒక 2 మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ స్వర్ణముఖి నది జన్మస్థలం చిత్తూరు జిల్లా. శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తి ఈ నది ఒడ్డునే నెలకొని ఉంది. అంతేకాకుండా ఇది నాగావళి యొక్క ఉపనది. ఫ్రెండ్స్, ఈ నది జీవనది కాదు. అలాగే ఈ నది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకే ఎక్కువగా ప్రవహిస్తుంటుంది. అసలు ఈ నది మన బంగాళాఖాతంలోకి ఏ విధంగా వస్తుందంటే, భీమా, కళ్యాణి నదులలో సంగమించి తొండవాడలో త్రివేణి సంగమంగా మారి ఉత్తర వాహినిగా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో విలీనమవుతుంది. ఫ్రెండ్స్, ఈ స్వర్ణముఖి నదికి ఒక పురాణ గాథ ఉంది. ఫ్రెండ్స్, అదేంటంటే, అగస్త్య మహర్షి బ్రహ్మను గురించి తపస్సు చేసేటప్పుడు ఈ నదిని దేవలోకం నుంచి క్రిందికి తెప్పించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. అసలు ఈ నదికి స్వర్ణముఖి అని పేరెలా వచ్చిందంటే, శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించేటప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించడానికి అక్కడ సహకరించిన కూలీలు ఉంటారు కదా, వారందరూ రోజు సాయంత్రం వేళ ఈ నదిలోనే స్నానం చేసేవాళ్ళు. అలా స్నానం చేసి ఇసుక వారి చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఈ నది వారు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలంగా దాని విలువ చేసే అంత బంగారంగా మారేది. అందుకనే ఈ నదికి స్వర్ణముఖి, సువర్ణముఖి అనే పేర్లు వచ్చాయి. అంతే ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకున్న స్వర్ణముఖి నది విషయాలు. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మన మోక్ష ఫుడ్ అండ్ టిప్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మన ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. మరో కొత్త వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.